ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. మీ అందరికీ కూడా జీసస్ కాలింగ్ మినిస్ట్రీ మహిమగల సంఘం తరపున మీ అందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. బాగున్నారా? చాలా సంతోషం. పోయిన వారం ఈ అంశంతో మనము చెప్పుకున్నామండి. ఓపికతో అనే అంశంని మరి ఓపికతో మాదిరిగా పెట్టుకున్నాడు అనే మాటను మనము విన్నాం. మరి ఈరోజు ఓపిక గురించి విన్నారు కాబట్టి ఇప్పుడు విన్నది దేవుని వాక్యాన్ని ఓపికతో విన్నవారు ఇప్పుడు వినినవారు విని చేయవలసినవి. వాక్యాన్ని విన్నారు కదండి పోయిన వారు, విని ఏం చేయాలి అనే అంశంతో మీతో నేను మాట్లాడుతున్నాను. విని చేయవలసినవి అనే అంశం. మరి మనము చాలా వింటూ ఉన్నాం, లోక వార్తలు వింటూ ఉన్నాం, సమాజం గురించి వింటూ ఉన్నాం, వేరే దేశాల గురించి వింటూ ఉన్నాం, ఖండాల గురించి వింటూ ఉన్నాము. ఇవన్నీ వింటూ ఉన్నాము, కానీ ఇవన్నీ ఏమైనా ప్రాముఖ్యమైనవే? మరి దేవుని వాక్యాన్ని వినేవారంట ఏముండాలి? ఓపిక ఉండాలి. అవన్నీ ప్రాముఖ్యమైనవి కాదు, కానీ దేవుని వాక్యము ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. ఇవన్నీ ఏమైనా లోక వార్తలు, ఈ దేశాలు ఖండాలు గురించి కూడా వింటూ ఉంటావు. వార్తలు ఏమైనా నిన్ను రక్షిస్తాయా? చెప్పండి, రక్షిస్తాయా? లేదండి. కానీ దేవుని వాక్యం మీరు ఓపికతో వింటే, విన్నది ఏమి చేయాలి, ఎలా ఉండాలి, మన బ్రతుకులు ఎలా ఉండాలి, దేవుడు ఏం కోరుతూ ఉన్నాడు, మా పక్షమున ఆయనకి ఏ బాధ్యత ఉన్నది, మనం ఎలాంటి పరిస్థితులు మేము ఉండాలి అని దేవుని ఉద్దేశము తెలుసుకోవాలన్న ఆశ మీకు ఉందా? విని చేయవలసినవి ఏంటి అనే అంశంతో అంశం విని చేయవలసినవి విన్నారు కదండి. వారు విన్నారు, పోయిన వారు ఓపికతో మనం వినాలి అని. మరి ఇప్పుడు ఆ అంశాన్ని విని ఏమి చేయాలి, చేయవలసినవి ఏంటి పనులు. మరి ఆ మాటలు మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటి మాట యోహాను సువార్త 6వ అధ్యాయము 46వ వచనం. దేవుని యొద్ద నుండి వచ్చువాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూసి ఉన్నవాడు. ఎవరున్నారు అక్కడ? ఎవరండి? ఎవరు కనిపిస్తున్నారు మనకి? యేసుక్రీస్తు ప్రభు పరలోకము నుండి వచ్చిన వాడని, ఆయన దేవుణ్ణి ఆయన తప్ప ఎవరు చూడలేదని. ఏదైనా బైబిల్లో చూసారా? ఉన్నారా సార్ ఎవరైనా బైబిల్లో? మరి యేసుక్రీస్తు ప్రభుని ఒక్కడైనా చూసిండేది తండ్రిని? మరి ఇంకెవరైనా చూసారా అనే ఒక డౌట్తో మీకు డౌట్ ఉండవచ్చు. ఆ డౌట్ క్లియర్ చేస్తాను. బైబిల్లో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త చెప్తూ ఉన్నాడు, అయ్యా నిన్ను చూడాలి, అయ్యా నేను చూడాలి. మోషే నన్ను చూడలేవయ్యా, నన్ను చూడలేవు, నేను చూడాలి, లేయో ప్రభా నేను చూడాలి అని చెప్పి పట్టు పెట్టాడు మోషే గారు. మోషే నన్ను చూడలేవయ్యా, నన్ను చూస్తే నువ్వు తట్టుకోలేవయ్యా అంటే, లేదు ప్రభా నేను చూడాలి, నేను తండ్రిని చూడాలి, నేను దేవుని చూడాలి అని ఆయన మరి దేవుని గురించి, సరయ్యా నీ మాట ప్రకారంగా చూడాలని ఆశ ఉంది నీకు, ఆశ కలిగిన ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తాను, చూస్తావా? చూస్తాను. చూస్తావా? చూడు, అటువైపు చూడు, ఆ కొండ వైపు చూడు. కొండ వైపు చూశాడు. ఏమైందండి? మోర్చొచ్చి పడిపోయాడు. ఏం జరిగింది అక్కడ? మోషే చూశాడు, దేవా నేను చూడాలి, ప్రభువా నేను చూడాలి, తండ్రి నేను చూడాలి, కన్న తండ్రి ఎలా ఉంటాడో చూడాలి. అయ్యా చూడలేవయ్యా, లేదు నేను చూడాలి, చూడు అటువైపు చూడు. చూశానండి.
దేవుని చూశాడా, కొండను చూశాడా? కొండను చూశాడు. కొండ చూసే అక్కడ అగ్గి, ఆ అగ్గిని చూసి ఇంత దూరం పడిపోయాడు. మరి దానికి 1000 రెట్లు అగ్ని కలిగిన వాడు ఆయన. అలాంటి వ్యక్తి కనిపించలేదంట. కనిపిస్తే ఏమైపోతుంది? మాడి మసైపోతారు. దేవుడు చేసిన, ప్రకృతిలో చేసిన సూర్యుని చూడలేవు. సూర్య చంద్రుని, ఈ ప్రకృతిని కలగజేసిన, మానవుని కలగజేసిన దేవుని చూడగలమా? చూడలేము. ఎందుకంటే మనము కాలి బూడిదైపోతాం, మసైపోతాం. అందుకే దేవుడు కనిపించడండి. మోసే చూడాలని ఆశపడ్డాడు. ఆ వైపు కొండ వైపు చూశాడు. అక్కడ మంటలు రేగేసరికి ఇక్కడ వచ్చి పడిపోయాడు. చూసావా మోషే, ఆ అగ్గినే చూడలేవు కనుక 1000 రెట్లయా నేను మాడి మసైపోతావు, అందుకే నీకు కనిపించను అంటున్నాడు. ఇక్కడేం చెప్తున్నాడు యేసయ్య? దేవుని యొద్ద నుండి ఎవరు వచ్చారంట? ఎవరు? యేసుక్రీస్తు. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎప్పుడును తండ్రిని చూచి ఉండలేదు. ఎవడు తండ్రిని చూచి ఉండలేదు. ఎందుకంటే పరలోకం నుండి, దేవుని దగ్గర నుండి క్రీస్తు లోకానికి కుమారుడిగా వచ్చాడు కాబట్టి ఆయన మాత్రమే చూశాడు అనే మాట మీకు తెలియపరుస్తున్నాను. అంటే అంశము విని చేయవలసినవి. అది మొట్టమొదటి మాట, తండ్రిని యేసుక్రీస్తు ప్రభు మాత్రమే చూశాడు. కింద వచనం చూడన్నా, ఈయన తండ్రి చూచి ఉన్నవాడు, విశ్వసించువాడే నిత్య జీవపు కలిగిన వాడు. విశ్వసించాలి. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు సొంత రక్షకుడని స్వీకరించాలి. ఆయన శరీరధారికి లోకానికి వచ్చాడని, మన కొరకు మరణించాడని, పాతి పెట్టబడ్డాడని, మృత్యుంజయుడు లేచాడని నీ విశ్వాసించాలి. నీ విశ్వాసించినప్పుడంట వారికి ఏమైందంట? నిత్య జీవము గలవాడు. విశ్వాసిస్తే చాలు, నమ్మితే చాలు. ఏమిస్తాడు దేవుడు నీకు? గుణసు నిత్య జీవము గలవాడైన. నిత్య జీవానికి వెళ్ళిపోతావు, పరలోకాన్ని చేరుతావు. అక్కడ ఏడుపులు, కన్నీరు, బాధలు, దుఃఖ, పెళ్లి, బాధ, ఏ గోళ నీకు ఉండదండి. అక్కడ ఆనందం, సంతోషమే ఎల్లప్పుడూ నీ ఉండేంత వరకు. ఈ లోకాన్ని, ఈ శరీరాన్ని నీ వదిలిపెట్టి మహిమ శరీరంగా నీవు వెళ్ళిపోతావు. దేవుడిచ్చిన మహిమను మనము, ఈ మానవుడు, మన మూల పరుషుడు ఆదాము పోగొట్టాడు. ఆయన మహిమ ఇచ్చిన మహిమను. అందుకే మనం అలాగే మనకి ఇవన్నీ కూడా సంభవించి ఉన్నది. ఇది మొట్టమొదటి మాట. రెండో మాటలు కూడా వెళ్తాం. అపోస్తలుడైన పౌలు గారు ఎబ్రీయులకు రాసిన పత్రిక, అక్కడ చూడండి. మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చినట్టుగా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు నిత్య జీవము గలవారని మాట మొట్టమొదటి మాట తెలుసుకున్నాం. రెండో మాట, మీరు ఎవరికి లోబడాలి, ఎవరి మాటని వినాలి, ఎవరు చిత్త ప్రకారంగా బ్రతకాలి. ఏం చెప్పబోతున్నాడో చూడండి. అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. మీ పైన నాయకునిగా ఉన్నవారు లెక్క ఒక్క చెప్పు వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. మీ ఆత్మను లెక్క చెప్పాలి. నాకు అధికారం దేవుడు ఇచ్చి ఉన్నాడు. తండ్రికి నేనేం చేయాలంట? ఏం చేయలేమో నేను ఒక్క ఉప్పు చెప్పాలి. లెక్క ఉప్పు చెప్పవలసిన వారై ఉండాలి అంటున్నాడు దేవుడు. మీరందరూ ఒక సంఘంగా నాకు దేవుడు ఇచ్చాడు. నేను ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా, దేవునికి ఇష్టమైన కుమారునిగా ఉన్నాను కాబట్టి మీ అందరినీ కూడా నా దగ్గరికి చేర్చాడు. మేమందరినీ ఆత్మలు కాయచున్నవారు వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల, ఆ పరిచర్య చేసిన ఎడల, మీ అందరికీ చెప్పి ఒక కొలుకు తీసుకుని వచ్చిన ఎడల, మీ అందరినీ ఒక సన్నిధికి పరిశుద్ధుల సవాసంలో నడిపించడం బాధ్యత కలిగిన ఆత్మలు మనకు అప్పగించిన వారిని ఆత్మలు కాయడానికి ఎవరికి ఇచ్చాడు అధికారము? దేవ సేవకునిగా నాకు ఇచ్చాడు.
మరి నా ఎవరి మాట వినాలి మీరు? మొట్టమొదటి దేవునికి లోబడాలి, రెండవది దేవశివునికి లోబడాలి. లోబడితే నీ భక్తికి, నీ చేసే ప్రయత్నాలు, నీ చేసే ఫలితాలు అన్నిటిని కూడా సమృద్ధిగా నీవు ఉండాలంటే దేవశివునికి మాట, దేవుని సేవకుని మాట మీరు వినాలి. మరి దేవసేవకునికి దుఃఖపరచకూడదు అంటాడు. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పు చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాల్చున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల, దుఃఖముతో ఏ పని అంట? సేవ, పరిచర్య. మీ అందరినూ కాయుచున్నవాడని మీరు గుర్తించాలి. ఆ దుఃఖముతో చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనక దుఃఖముతో కాక ఆనందముతో చెయ్యునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండు. వారి మాట విని లోబడి ఉండండి. బిడ్డల్లాంటి మనసు కలిగి మీరు ఉండాలి. దేవుడికి లోబడి ఉండాలి, దేవుడికి తగ్గించుకోవాలి, విని లోబడి ఉండాలి అనే మాట. దేవసేవకునికి లోబడి ఉండండి అనే మాట మొదటి మాటలో విని నేర్చుకొనుడి అంటున్నాడు. రెండో మాటలో విని లోబడి ఉండండి అనే మాట రెండో మాటలో తెలుసుకున్నాం. మూడు విషయాల దగ్గరికి వెళ్దాం. మత్తయి దగ్గరికి వెళ్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. జన సమూహమును పిలిచి మీరు విని గ్రహించండి. మీరేం చేయాలంట? విన్నారు, మీరేం చేయాలి ఇప్పుడు? గ్రహించండి. చెప్పండి కూడా దేవునికి మహిమకరం. లెక్క చెప్పాలి దేవునికి. ప్రతి ఒక్కరు చిన్నపిల్లల మీద కొన్ని పెద్దవారు అందరూ కూడా లెక్క చెప్పాలి దేవునికి. నేను నిర్లక్ష్యంతో కూర్చున్నా లెక్క చెప్పాలి, యథార్థంగా విన్నా లెక్క చెప్పాలి. ఏంటి సార్? విన్నవానికి లెక్క, లేనివానికి లెక్క. అది ఎట్లా అంటే, యథార్థంగా ఉంటే కోరినీళ్ళు ఎలా గుర్తించాడైనా అలా గుర్తిస్తాడు. అందుకే లెక్క చెప్పాలి. మరి వినలేదనుకో, దానికి తీర్పులోనికి తీసుకుని వెళ్తాడు. నేను తీర్పులో నిలబెడతాడు. అగ్నిగుండంలోనికి పోవాలా, పరలోకానికి పోవాలా? తీర్మానం ఉంది బయట. ఆడొక చట్టం ఉంది, అక్కడొక జడ్జిమెంట్ ఉంది. ఈ లోకం నుండి చట్టాన్ని నుంచి తప్పించుకోవచ్చేమో కానీ ఆ దేవుని చట్టం నుండి తప్పించుకోవడానికి ఎవరు సాధ్యమో లేదంటే. ఎన్ని మాటలు విన్నారు? విని లోబడి ఉండండి అనే మాట రెండో మాటలు విన్నారు. మూడో మాట దగ్గరికి వెళ్దాం. మత్తయి సువార్త చెప్పుకున్నాం కదా, 15వ అధ్యాయం 10వ వచనం మరొకసారి చదువునానా. జన సమూహములో పిలిచి మీరు విని గ్రహించండి. మీరు విని గ్రహించండి. మీరు విన్నది తెలుసుకోండి. మీకు ఆ శక్తి ఇచ్చాను, ఆ బలాన్ని ఇచ్చాను, గ్రహించడానికి శక్తిని ఇచ్చాను. మీకు అంత జ్ఞానం ఎవ్వనికి ఇవ్వలేదు నేను అంటాడు. ఎందుకంటే ఆయన స్వరూపంలో నుండి వచ్చిన వారు మనం పరిశుద్ధంగా జీవించాలంటూ ఉన్నాడు. ఆయన రక్తంలో కడిగి ప్రతి పాపములు పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, నిష్కళంకం లేని వారుగా చేసి ఉన్నాడు ఈ లోకంలో. నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. పరలోకం కొరకే. బిడ్డ లాంటి మనసు కలిగి ఉన్నట్టయితే నీకే పరలోకం. చిన్న పిల్లల పోలి మీరు నడుచుకుంటే మీకే పరలోకం అంటున్నాడు ఆయన. మరి రెండు మాటలు మనం విన్నాం. మూడో మాట కూడా విని గ్రహించండి, తెలుసుకోండి. ఏది సత్యమో తెలుసుకో, ఏది పరలోకం చేర్పిస్తుందో తెలుసుకో, ఏది పాతాళానికి తీసుకుని వెళ్తే, ఏ పని చేస్తే పాతాళానికి వెళ్తాం, ఏ సువార్త ప్రకటిస్తే దేవుని మాటలు, దేవుని సువార్త ప్రకటిస్తే పరలోకం. అది రెండు నీ చేతిలో ఉంచాడు సహోదరి సహోదరుడా, మీ చేతిలోనే ఉంచాడు ఆయన. అది విని ఏం చేయాలి? గ్రహించండి. విని గ్రహించడం నేర్చుకో. దేవుని మాట సూటిగా మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. నీ పంట వేస్తే పంట కోస్తావు, పంట వేయలేకపోతే కోస్తావా? కొయ్యగలవా? కొయ్యలేవు.
ఇది అంతే. విని గ్రహిస్తే దేవుని మనసు తెలుసుకుంటావు. విని తెలుసుకుంటే గ్రహిస్తే పరలోకానికి వెళ్తావు. విని గ్రహిస్తే ఈ లోకం వేస్ట్ అని తెలుసుకుంటావు. విని గ్రహిస్తే ఈ వ్యర్థమని ఈ రోజు ఏదో ఒక రోజు వదిలిపెట్టి వెళ్ళవలసిన వారమే పరలోకం శాశ్వతం అనేది తెలుసుకుంటావు. ఏం చేయాలి? గ్రహించాలి. మొట్టమొదటి మాట ఏం చెప్పుకున్నాము? విని నేర్చుకోండి అన్నాడు. రెండో మాట విని లోబడి ఉండండి అన్నాడు. మూడో మాట విని గ్రహించండి, జ్ఞానము తెచ్చుకునడి. మూర్ఖునికి జ్ఞానం అందదంటున్నాడు సామెతల్లో. మళ్ళీ మూర్ఖుల జ్ఞానవంతుల మీరు దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు జ్ఞానవంతురాలైతే తెలుసుకో, అర్థం చేసుకో. మూర్ఖుడుగా ఉండకూడదు అంటాడు దేవుడు. నీలో నా శక్తిని నీలో ఉంచాను, నువ్వు తెలుసుకో, గ్రహించు. ఎన్నెన్నో అర్థం చేసుకుంటూ ఉంటాం, ఎవరెవరినో అపార్థం చేసుకుంటూ ఉంటాం. అది చేసుకోవడం కాదండి. ఎవరినో హీరోయిన్లు ఫాలో అవుతూ ఉంటాం, అది కాదండి. దేవుని ఫాలో కావాలి, క్రీస్తుని వెంబడించే వ్యక్తులై ఉండాలి, ఆయన అడుగుచాడులో నడిచే వ్యక్తులై ఉండాలి. ఆయన మనసును, ఆయన చిత్తమును బైబిల్లో మనకు ఉంచాడు. దీన్ని ఫాలో కావాలి, పరిశుద్ధ గ్రంథాన్ని ఫాలో కావాలి మనము. మరి ఈ 3 మాటలు మనం విన్నాం. 4వ మాటలు కూడా వెళ్దాం. సామెతలు. ఇక్కడ గ్రహించండి అనే మాట మనం తెలుసుకున్నాం. మరి అంగీకరించండి అనే మాట దగ్గరికి వెళ్దాం. సామెతలు 19వ అధ్యాయం 20వ వచనం. నీవు ముందుకు జ్ఞానవగుటకే ఆలోచన విని ఏమంట? ఉపదేశము. ఇక్కడ చెప్తున్న మాటలు, ఇక్కడ చెప్పబడిన వాక్యాన్ని దేవసేవకుడు ఇక్కడ చెప్తున్న ఆ మాటలంట ఉపదేశముతో పోలిస్తూ ఉన్నాడు ఆయన. ఉపదేశమును అంగీకరించండి, స్వీకరించండి, గ్రహించండి. విన్నది అంగీకరించండి. అంగీకరించాలి. ఈ మాటలు మేము చెప్తున్నప్పుడు అంగీకరించలేదనుకో, వినొచ్చు, వినకపోవచ్చు, ఈ చెవులో వదిలిపెట్టవచ్చు, నీకు మాత్రం పరలోకం ఉండదు. అలాంటి వారికి పరలోకం ఉండదు. ఎక్కడికి వెళ్తారు మరి? అగ్నిగుండం. అక్కడ పాతాళ లోకం. అగ్నిగుండంలో చల్లగుంటుందా? ఎలా ఉంటుందమ్మా? కెర్ర కేక. ఎవరు కేక వాళ్ళు, ఎవరు గోల వాళ్ళది అన్నట్టుగా ఉంటుంది అక్కడ పరిస్థితి. ఒక్కరు నిన్ను రక్షించేవాడు లేడు. ఈ ఆత్మ ఉన్నంగానే నీ మారు మనసు పొందో. నీ ఆత్మ ఉన్నంగానే దేవుని సృష్టి చేసిన సృష్టికర్త చూడడానికి తెచ్చుకో, మార్పు పొందు. బిడ్డలాంటి మనసు కలిగి ఉండు. బిడ్డలాంటి మనసు కలిగి ఉంటే పరలోకం దేవుడు ఇస్తాడనే మాటలు మనకు తెలియపరుస్తున్నాడు. 4వ మాటలో విని అంగీకరించండి అంటున్నాడు. ఎన్ని మాటలు విన్నాం మనము? 4 మాటలు. మొట్టమొదటి మాట ఏమన్నాము? విని నేర్చుకునుడి. రెండవ మాట విని లోబడి ఉండండి. మూడవ మాట విని గ్రహించండి. 4వ మాట విని అంగీకరించండి. 5వ మాట దగ్గరికి కూడా వెళ్దాం. సామెతలు అక్కడే చూడండి, 23వ అధ్యాయం 19వ వచనం. నా కుమారుడా, నువ్వు విని జ్ఞానం తెచ్చుకో. విన్నప్పుడు ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట వల్ల జ్ఞానం తెచ్చుకో. నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకో. చక్కగా నడిపించుకో. నీ హృదయం సరి చేసుకో. కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయి, అన్ని తీసివే. నువ్వెందుకంటే నీవే నింపుకున్నప్పుడు నీవే ఖాళీ చేయాలి. దుర్బుద్ధులు, దుష్టబుద్ధులు, ఆకార పొగులు అన్నిటిని కూడా ఇవన్నీ కూడా యేసునామములో మీరు హృదయం చేసి దూరపరిచి మీ ప్రేమను పిలిచాలి. యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలోకి రావాలి. నీ హృదయము, నీ దేహము దేవుని ఆలయమని నీవు ఎరగవా? నీకు తెలియదా? అన్ని కుతంత్రాలు పెట్టుకుంటే ఎలా వస్తాను నేను హృదయంలోనికి?
నీ హృదయం శుద్ధిపరచుకో, నీ హృదయం ఖాళీ చేసుకో. హృదయం కలుగా చెయ్యును, శుద్ధ హృదయం కలుగా చెయ్యును. నాలోనా 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 శుద్ధ హృదయం కలుగా చెయ్యును, శుద్ధ హృదయం కలుగా చెయ్యును. శుద్ధ హృదయం ఇచ్చిన దేవుడు చెప్పలు కూడా దేనికి ముందుకు నువ్వు అడగాలి అంటే శుద్ధ హృదయం ఈ ప్రభువా నా అంతటుడు యేసు నామములో తొలగించేశాను. నా హృదయంలోకి రా ప్రభువా, నా హృదయంలోకి రా ప్రభువా, నీ ప్రాణాలు నింపు, అనురాగాలు నింపు, నాతో తగ్గించుకుని మనసు తీసుకుని రా. బాలుడు నడవలసిన మార్గాన్ని నేను నేర్చుకోలేకపోయాను ఒకప్పుడు, కానీ ఇప్పుడు నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. దేవుని ప్రేమను నాలో లేదు కాబట్టి ఒకప్పుడు నేను ఇష్టానుసారంగా బ్రతికాను. ఈ చెవులో వదిలిపెడుతూ ఉన్నాను. ఇప్పుడు నుంచి ప్రభువా నా మనోనేత్రం కుంటితనంగా ఉన్నది కాబట్టి ఆ మనోనేత్రం వెలిగించావు కాబట్టి నేను ఇప్పటి నుంచి నీ కొరకు బ్రతుకుతాను. చెప్పటి కూడా ఇప్పటి నుంచి నేను బ్రతుకుతాను, నా కుటుంబం నేను బ్రతుకుతాను, నాకు నా భర్త నా పిల్లలందరూ కూడా నేను దేవుని కొరకు బ్రతుకుతామని తీర్మానం చేసుకున్న బిడ్డలందరూ చెప్పట్ల కొరకు దేవునికి మేమకరంగా నీ మాటలు తండ్రి దేవుడు నీకు నువ్వు విని గ్రహించి జ్ఞానము తెచ్చుకొనుడి. జ్ఞానము తెచ్చుకుంటే నీకు మించినడు ఇంకొకడు లేదండి. మహాజ్ఞాన సంగతులు బైబిల్లో ఉంచాడు దేవుడు. రహస్యమైన నిధులు నీ కొరకు దాచి ఉంచాడు. నువ్వు మంచి బిడ్డగా ఉంటివా నీకు రిలీజ్ చేస్తాడు. నువ్వు ఎలా అయితే పాలసీలు చేపిస్తావో, ఎల్ఐసి పాలసీలు అవన్నీ ఎలా దాచి పెడతావో పిల్లల కొరకు, దేవుడు కూడా కన్న తండ్రి కూడా మనందరి కొరకు కూడా రహస్యమైన నిధులను దాచి ఉంచాడంట. నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇష్టంగా ఉంటావో, ఎప్పుడైతే దేవునికి లోపడతావో, దేవునికి ఎప్పుడైతే నువ్వు విని నేర్చుకుంటావో, దేవుని వాక్యమును దేవుని గ్రహించుకుంటావు, విని అంగీకరిస్తావు, విని జ్ఞానము తెచ్చుకుంటావు, అప్పుడు నీకు రిలీజ్ చేస్తాడు దేవుడు. రిలీజ్ చేస్తాడు నీ కొరకు. అన్ని కూడా యేసు నామములో ఏ పదవులకు తీర్చేస్తాడు ఆయన. ఎన్ని మాటలు విన్నారండి? 5 మాటలు విన్నారు. మరొక మాట చూడండి, వినినవారు. ఇక్కడ విని చేయవలసినవి ఏంటి అనే మాటలు మీరు విన్నారు. ఇప్పుడు వినిన వారు ఎలాంటి జీవితం కలిగి ఉన్నారో చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథము 81వ అధ్యాయం 8వ వచనం. నా ప్రజలారా అలకిప్పుడు నేను మీకు సంగతి తెలియజేతును, నేను మీకు సంగతి తెలియజేతును. నేనండి అయ్యో ఇశ్రాయేలులు, నీవు నా మాట వినిన ఎడల ఎంతో మేలు. నా మాట వింటే ఎంతో మేలు నీకు. ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలులకు చెప్తున్నాడు, అయ్యా నా మాట మీరు వినండి, వింటే మీకు ఎంతో మేలు, ఎంతో మేలు. నా మాట వినడమే గొప్ప. నా మాట, దేవుని మాట వింటే చాలు, మీరు బతికిపోతారు, మీరు మేలు పొందుతారు. మీరు విన్నవారు మేలు పొందుదురు అనే మాట మనకు కనిపిస్తుంది. మరొక మాట, మరి ఎన్ని మాటలు విన్నారు మీరు? 6 మాటలు విన్నారు. 7వ మాటలోకి కూడా లూకా గారి దగ్గరికి వెళ్దాం. లూకా సువార్త 11:28 వచనం. ఆయన అవును గాని దేవుని వాక్యమును విని దానిని గైకొనువారు మరీ ధన్యులందరూ మరి ధన్యులని చెప్పిన ధన్యులైతారు. మీరు వినిన వారు ధన్యులగుదురు. వినాలి 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 వినాలి. పోయిన వారమే చెప్పుకున్నాం, ఓపిక 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 గురించి విన్నాం. ఈరోజు
వినాలి వినాలి వినాలి, విని గ్రహించండి. విన్నవారు గురించి విని గ్రహించి విని చేయవలసినవి పైన 5 మాటలు మనం చెప్పుకున్నామండి. 6వ మాట నుండి వినిన వారి గురించి మాట్లాడుతూ ఉన్నాం. మొట్టమొదటిది మళ్ళీ వినిన వారి గురించి మనము అక్కడ ఆసాపు గురించి తెలుసుకున్నాం. వినిన వారు మేలు పొందుదురు అనే మాట. ఇప్పుడు 2వ మాటలోకి మరి ఏమన్నా వినిన వారు ధన్యులగుదురు అనే మాట మనం విన్నాం. వినిన వారు ధన్యులగుదురు. చాలా మంది పెళ్ళి అయినప్పుడు కొత్తగా అమ్మాయిని పంపించేటప్పుడు తల్లిదండ్రులు కొన్ని విషయాలు చెప్తారు. అమ్మా, వాడు తాగుబోతు గాని తిరుగుబోతు గాని వాడు ఏమన్నా కూడా వంట సర్దుకోపోమ్మా, ఎందుకంటే మేము ఎదురుగా లేము కాబట్టి. నీకేమిస్తుంది? ఫలిస్తావు. ఒకటో చెప్పండి దేవుడికి దేవుకరంగా ఓపిక నీకు ఉంటే ఫలిస్తావు. మరొకసారి చదువుతాలి. మంచి నేల నుండు విత్తనము పోలిన వారెవరనగా యోగ్యమైన వారు, మంచి మనసు కలివారు, వాక్యం వినేయగలిగిన వారు, దాన్ని అవలంబించిన వారు, ఓపికతో ఫలించరు. ఓపిక ఉంటే నీకేమిస్తాడు? ఫలితాలిస్తాడండి. ఫలితాలిస్తాడు. నీ ఫలము పొందే వ్యక్తి అయి ఉండాలి, ఫలించేవారుగా ఉండాలి, అభివృద్ధిలోకి రావాలి, నీ కుటుంబం రావాలి, నీ పిల్లలు రావాలి, నీ భర్త రావాలి, నీ దేవుని సన్నిధికి రావాలి, కుటుంబ సమేతంగా ఆశీర్వాదం పొందుకోవాలి, ఈ భూమి పైన వర్తిల్లాలి. ఆ ఫలించడం అంటే ఆయనకి ఇష్టం, అభివృద్ధిలోకి రావడం అంటే ఇష్టం. నీ జ్ఞానం ఎటువంటిది? నీ జ్ఞానము వేస్ట్. దేవుని జ్ఞానమును పొందుకోండి, దేవుని ఉద్దేశాలను తీసుకోండి, ఆయన దగ్గర పాదాల దగ్గర మీ సమస్యలు పెట్టండి. దేవుడు సమృద్ధిగా నేను ఫలిస్తాడు ఈ లోకంలో. చప్పట్లు కూడా దేనికి వినిన వారు ఫలించుదురు. శ్రద్ధగా వినండి, ఫలించండి, అభివృద్ధిలోకి రండి, అంచెలంచెలుగా ఎదగండి. సమస్త జన్మల కంటే నేను హెచ్చించినట్టు దేవుని మాటను వింటే చాలా హెచ్చిస్తాడు. నేను వినడం నేర్చుకోండి, ఫలించడం నేర్చుకోండి, మేలు పొందేవారుగా ఉండండి, ధన్యులు అగదేవు, ఫలించుదురు అనే మాటలు మనము తెలుసుకున్నాం. మరి అక్కడే మరి బుద్ధిమంతులు అగుదురు అంటే ఎలా చూద్దామా? బుద్ధిమంతుడి దగ్గరికి వెళ్దామా? మత్తయి సువార్త 7:24 తీయండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుడు పోలే ఉండను.